హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యూహం చిత్రంలో వ్యూహం వివాదాల్లో జీవితా రాజశేఖర్ పేరు వినిపించింది. మరి జీవితా రాజశేఖర్కి వ్యూహానికి వైఎస్ఆర్ పార్టీకిను తెలుగుదేశం శ్రేణులకి ఏం సంబంధం, అనూహ్యంగా జీవితా రాజశేఖర్ పేరు ఎందుకు వినిపించిందని కొంతమందికి అనుమానంగా ఉంది. వాస్తవ విషయాలు ఏంటో విశ్లేషించుకుందాం. వ్యూహం చిత్రం విషయాలు మనకు తెలిసిందే. అది పొలిటికల్ సెటరికల్ ఫిలిం, వివాదాస్పదం అయింది. ఆర్జీవి గారు దాన్ని డైరెక్షన్ చేయడం, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు మొదటి టర్ములో ఆయన ఓడిపోయిన విధానం, అప్పుడు జరిగినటువంటి రాజకీయ సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి పడినటువంటి అవమానాల తీరు సమాహారంగా, ఆ రాజకీయ సంఘటనల సమాహారంగా వ్యూహాన్ని తెరకెక్కించాడని చెప్పేసి వారి మాటల్లోనూ తెలిసిపోతుంది. అయితే ఈ చిత్రం విడుదలను నిలుపుదల చేయాలని తెలుగుదేశం శ్రేణి అండ్ జనసేన వాళ్ళు కోరుకున్నారు. దాని తగ్గట్టే సెన్సార్ అనేటువంటి సినిమా మీద వీళ్ళు ఆ సెన్సార్ సర్టిఫికెట్ మీద కోర్టుకు వెళ్ళడం, కేసును నిలుపుదల చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం కూడా జరిగింది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం జరిగింది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాన్ని పునర్సమీక్షించాలని చెప్పేసి రివైజ్డ్ కమిటీకి పంపించారు. దాంట్లో రివైజ్డ్ కమిటీలో సెన్సార్ బోర్డులో జీవితా రాజశేఖర్ సభ్యులుగా ఉన్నారు. అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్, CBFC అంటారు దీన్ని. దీంట్లో జీవితా రాజశేఖర్ గారు సభ్యులుగా ఉన్నారు. జీవితా రాజశేఖర్ గారు గతంలో వైఎస్ఆర్ పార్టీకి అభిమానులుగా ఉంటూ వైఎస్ఆర్ పార్టీలో చేరినట్టు కూడా గతంలో మనం వార్తలు చూశాము. దానితో పాటు రామ్ గోపాల్ వర్మకు జీవితా రాజశేఖర్ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతని దర్శకత్వంలో రాజశేఖర్ నటించి ఉన్నాడు. వాళ్ళ మధ్య స్నేహపూర్వకమైనటువంటి అనుబంధం ఉంది. కాబట్టి ఈ సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో లాలుచుపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా జీవితా రాజశేఖర్ని ఆ పదవుల నుంచి తొలగించాలని చెప్పేసి నట్టి కుమార్ నిర్మాత లెటర్ రాయడం జరిగింది. సో వెరసి వ్యూహం చిత్రాల్లోకి మళ్ళీ జీవితా రాజశేఖర్ పాత్ర వినిపిస్తుంది. అంచేత జీవితా రాజశేఖర్ గారు మరి పదవిలో ఉంటారా, రాజీనామా చేస్తారా, అసలు కోర్టు ఈ సెన్సార్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తుందా, వాయిదా తర్వాత రేపు జనవరి మొదటి వారంలో వాయిదా ఉంది. ఆ వాయిదా తర్వాత ఈ చిత్రం విడుదలవుతుందా లేదా ఇంకేమైనా ఆలస్యం అవుతుందా వేచి చూడాలి. ఇంకొకటి, ఈ సినిమా రిలీజ్ విడుదల ఒక్కటే కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా అప్లోడ్ చేయొద్దని చెప్పి కూడా వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. మరి వేచి చూద్దాం. ఓటీటీలు లేదా యూట్యూబ్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారా, తెర మీదనే చూడాలా, లేదా ఇంకేం చేస్తారు, ఆర్జీవి గారి నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఇదన్నీ కూడా మనం వేచి చూడాలి. మొత్తం మీద వ్యూహం చిత్రం చాలా మలుపు తిరుగుతుంది. మాఫియాలకే భయపడే రామ్ గోపాల్ వర్మ ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి బెదిరింపులకు బెదురుతాడా లేదా, వ్యూహం విడుదలవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం.